హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. RS85 మనం చూడబోతున్న టాప్ 2 ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్ అనమాట. ఇది కూడా మీకు చాలా బాగుంటుంది. సో నెంబర్ 1 వచ్చేసి ఇది ఒక బోట్ కంపెనీ నుంచి ఆర్డర్ చేశాను అనమాట. ఇదైతే నేను వచ్చేసి బోట్ కంపెనీ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మీకు నెక్ బ్యాండ్ అనమాట. ఇది మీకు చాలా బాగుంటుంది కంపెనీ పరంగా. కానీ ఇది వచ్చేసి ముఖ్యంగా మీకు దీని గురించి మీకు లాస్ట్లో క్లియర్గా చెప్తాను అనమాట. ఇది అసలు నేను ఎందుకు ఆర్డర్ చేశాను, మీకు ఎందుకు ఇంట్రడక్షన్ వీడియో చూసింటే మీకు అర్థమవుతుంది. ఇది దీని గురించి చూసేద్దామా, మరి ఓపెన్ చేసేద్దామా? చూసినట్టయితే దీంట్లో ఇది ఇలా ఇచ్చాడనమాట. ఏం లేదు ఇంకా బోర్డు మీద. ఇంకా డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనం దీంట్లో వచ్చేసి మీకు బ్లూటూత్ కనెక్షన్తో ఇది వర్క్ అవుతుంది. వైర్లెస్ కాదు, కంప్లీట్ బ్లూటూత్. 240 అవర్స్ ప్లే టైం వస్తుందని చెప్తాను వీడు చెప్పడానికి కంపెనీ వాళ్ళు. కానీ నేను మీకు చెప్తాను ఇది ఎగ్జాక్ట్ మీకు వర్తా కాదా అనేది ఆ ప్రైస్కి. మీకు కేబుల్ వైర్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు, కానీ నాకైతే ఇవ్వలేదు. వచ్చేసి ఇది బ్యాటరీ 2 అవర్స్ ఛార్జింగ్ పెడితే ఫుల్ అవుతుంది. మీకు 2 అవర్స్కి ఫుల్ అవుతుంది ఛార్జింగ్. IP ఎక్స్పోర్ట్తో వస్తుంది మీకు, వాటర్ ప్రూఫ్తో. 12 మీటర్స్ వరకే మీకు ఇది లెంత్ బ్లూటూత్ కనెక్షన్. అంతకు మించి ఎక్కువ రాదనమాట. మీకు చూసుకున్నట్టయితే బ్లూటూత్ లెంత్. కానీ ఇంకా ఎందుకు ఇది చూసేద్దామా మరి? ఇదైతే మీకు ఒక ఫేక్ నెక్ బ్యాండ్ అనమాట. మీకు ఇది వచ్చేసి ఆన్లైన్లో దొరికే ఫేక్ నెక్ బ్యాండ్. చూసి మీరు బోట్ కంపెనీ అనే ఉంటుంది. మీకు ఆన్లైన్లో కూడా చూపిస్తుంది. ఒక 400 to 500 లోపలనే చూపిస్తుంది. 300 కూడా ఉంటాయి కొన్ని ఆన్లైన్ యాప్స్లలో. అది ఫేక్ అనమాట. నేను ఎలా కనుక్కున్నానంటే మీకు చెప్తాను. అసలు నెక్ బ్యాండ్ అనేది మీకు ఇలా 360 degreesలో రొటేట్ అనేది కాదు. దానికి తోడు ఇది మీకైతే చాలా వెయిట్లెస్ లా ఉంది. మీకు చూసుకున్నట్టయితే మీకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు మీరు పట్టుకోవడంలో అసలు ఏ నెక్ బ్యాండే కానీ మీకు ఇలా స్ట్రెస్ కాదనమాట. స్ట్రైట్లీ కానీ 360 degrees. అసలు మీకు నెక్ బ్యాండ్ అంటేనే ఇలా ఉండదు. ఏ నెక్ బ్యాండ్ అయినా సరే. నెక్ బ్యాండ్ అనే వరకు మీకు చాలా మీరు చూసింటే మీకు ముందు వాడింటే మీకు తెలుస్తుంది. అందులో దీని వెయిట్ కూడా చాలా తక్కువ ఉంది. బ్యాటరీ కూడా వీళ్ళు మీకు చూసినట్టయితే 240 అవర్స్ వస్తుంది అంటారు. తొక్కేంలే, గంట వస్తుంది అంతే. మీకు గంటకి మించి ఎక్కువే కానీ రాదు ఇది. ఇందులో దానికి తోడు ఇక్కడ మీకు వన్ సైడే ఛార్జింగ్ సౌండ్ బాగా వస్తుంది. ఛార్జింగ్ పెట్టే సైడే మీకు సౌండ్ అనేది తక్కువ వస్తుంది. ఛార్జింగ్ ఆప్షన్ లేని సైడ్ మీకు సౌండ్ ఎక్కువ వస్తుంది అనమాట. ఇది ఒక సైడ్ సౌండ్ ఎక్కువ వస్తుంది, ఒక సైడ్ సౌండ్ తక్కువ వస్తుంది. ఇది ఒక ఫేక్ గ్యాడ్జెట్ అనమాట ఫుల్లీ. ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే ఇచ్చారనమాట. ఇక్కడ మీకైతే ఇది వచ్చేసేది ఇక్కడ వాల్యూమ్ ప్లస్ కాల్ ఆన్ రిజెక్షన్ మైనస్ ఆప్షన్స్. అదే సౌండ్ ఇంక్రీజింగ్ వాల్యూమ్ ఇచ్చారనమాట. దీనికి ఆన్ ఆఫ్ కి కాల్ సింబల్ ఉంది కదా, అదే దీనికి ఆన్ ఆఫ్ కూడా. కానీ ఇది మీకు టోటల్లీ ఫేక్ గ్యాడ్జెట్ అనమాట. మీకు చెప్పాను కదా ఇంట్రొడక్షన్ వీడియోలో, మీకు ఏదైనా సరే ఆన్లైన్లో కొన్ని ఫేక్ గ్యాడ్జెట్స్ ఉన్నాయి, కూడా మీకు చూపిస్తానని. ఇది వచ్చేసి అలాంటి ఒక ఫేక్ గ్యాడ్జెట్ అనమాట. కానీ మీకు ఇది ఒక రఫ్లీ నాకైతే 300 పడింది అనమాట. 300 లోపే వస్తుంది. 300 పడింది అనమాట. కానీ మీరు నార్మల్గా ఎప్పుడో ఒకసారి వాడుతున్నట్టయితే ఇది మీకు పర్లేదు. కానీ మీరు ఓవర్ టైం ఇది వాడుతున్నట్టే మీకు ఇది తరం కాదనమాట, వేస్ట్. ఆ అమౌంట్ ఇంకా దానికి ఒక 500 యాడ్ చేస్తే మీకు ఇంకా దీనికన్నా మంచిది వస్తుంది అనమాట. ఇదైతే కంప్లీట్లీ ఫేక్ అనమాట. ఇంకొకటి ఆర్డర్ చేశాను అనమాట. ఇది మీకు అందరు తెలిసే ఉంటుంది. చాలా మంది యూట్యూబర్స్ కూడా వాడుతుంటారు అనమాట. వ్లాగింగ్ కానీ వీడియోస్లలో ఫేస్బుక్ లైవ్ చేయని కానీ. ఎందుకు చూపిద్దామా మరి? గ్యాడ్జెట్స్ వచ్చేసి ఇదే అనమాట. ఒక మైక్ అనమాట. ఇది బ్లూటూత్ మైక్ అనమాట. ఇది మీకు దీని గురించి తెలుసుకున్నట్టయితే, టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే దీని గురించి మనకి ఒక మైక్ ఇస్తారనమాట. దీంతో 2 మైకులు వస్తాయి. 2 మైక్స్, ఒక ట్రాన్స్మిటర్ ఉంటుంది. ఆ ట్రాన్స్మిటరే మీ మొబైల్ ఉంటుంది కదా, మీ మొబైల్కి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది కదా, మన మొబైల్కి ఛార్జింగ్ పెడతాం కదా, అక్కడ ఈ ట్రాన్స్మిటర్ కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసేసి రికార్డ్ అవుతుంటుంది. మైక్ మీరు ఆన్ చేసుకున్నట్టయితే, మైక్ ఆన్ చేసినట్టయితే మీకు లైట్ ఆన్ ఆఫ్ బ్లింక్ అవుతుంది. ఆ తర్వాత మీకు ఇది రికార్డ్ అవుతుంది. గ్రీన్ లైట్ ఎప్పుడైతే పడుతుందో అప్పుడు మీకు ఇది కనెక్ట్ అయినట్టు అనమాట ట్రాన్స్మిటర్కి. అది ఈ రికార్డ్ చేసి మీరు మళ్ళీ వినచూడదు. అది నేను మీకు లాస్ట్లో చెప్తాను ఎలా వినాలి, మీరు రికార్డింగ్ ఎలా చేయాలనేది. ఇంకా బాక్స్ ఓపెన్ చేసుకున్నట్టయితే చూడొచ్చు మీరే. ఇందులో వచ్చేసి ఒక డ్యూయల్ మైక్ సెటప్ ఇచ్చారనమాట. డ్యూయల్ మైక్ ఇచ్చారు. దీంతో 2 మైకులు అనమాట. మైకులు కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి ఒక మైక్ అనమాట.
ఇది వచ్చేసి మీకు ఒక ఇదే అనమాట. ఇక్కడ నుంచి మన ట్రాన్స్మిటర్ సిగ్నల్ పోతుంది ఇది అనమాట. ఇక్కడ మీకు చిప్ ఉంటుంది. ఇది వచ్చేసి మైక్ అనమాట. ఇది మీకు స్పాంజ్ అనమాట. ఇది మీకు నాయిస్ క్యాన్సిలేషన్ లాగా మరి అంత ప్రాపర్గా ఉండదు, కానీ ఒక రకంగా బెటరే అనమాట మీకు ఇది. ఇది వచ్చేసి నాకు 400 పడింది, 400 లోపే వచ్చింది నాకైతే. నేనైతే ఆఫ్లైన్లో పర్చేస్ చేశాను, ఆఫ్లైన్లో చూశాను అనమాట. నాకైతే ఆఫ్లైన్లో 400 పడింది. ఆన్లైన్లో అయితే 500 to 600 ఉందన్నమాట. ఇదైతే మీకు సింపుల్గా ఏం లేదు, ఇలా ఇక్కడ క్లిప్ ఉంది కదా, క్లిప్ని ఇట్లా ఒత్తాలన్నమాట. ఒత్తి ఇక్కడ మీకు కాలర్ ఉంటుంది కదా, కాలర్ తగిలించేయాలి, ఇంకా మాట్లాడుకోవడమే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. యువరాజ్ రెడ్డి 5 మీరు చూడబోతున్నారన్నమాట. మీకు టాప్ 2 ఇంట్రెస్టింగ్ గ్యాజెట్ చూపిస్తున్నాను. ఇలా మీరు సంథింగ్ ఏదో ఒకటి మాట్లాడినప్పుడు మీకు మొబైల్లో రికార్డ్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి మీకు 20 మీటర్స్ వరకే అనమాట లెంత్ వచ్చేది.